ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రాస్ ఓటింగ్ భయం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏ ఏ సెక్షన్‌లో ఏ నియోజకవర్గంలో అయితే క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో జరుగుతుంది, ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రోజుతోనైతే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పుడు ఏంటంటే క్రాస్ ఓటింగ్ భయం అయితే స్టార్ట్ అయింది. సో ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే ఏ ప్రాంతంలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ అనేది ఉంటుంది, అదే కొత్త ఏం కాదు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఏ సెక్షన్లో, అంటే ఏ సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఉండే అవకాశం ఉంది, అది ఏ పార్టీని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విశ్లేషణ చేసుకుంటే కనుక ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినారియో. మూడో పార్టీ లేదు, ఓన్లీ రెండే, ఇటువైపు కూటమి, ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండింటిని కాదని క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అని అంటే క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కొన్ని పాకెట్స్లో ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి కడప పార్లమెంట్ కానీ అక్కడ ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ, నంద్యాల కానీ, అనంతపురంలో కొన్ని ప్లేసుల్లో కానీ, తర్వాత నెల్లూరులో కానీ, ఇటు వచ్చేటప్పటికి గుంటూరులో కొన్ని పాకెట్లో కానీ, ప్రకాశంలో 1-2 కాన్స్టిట్యున్సీలో కానీ కొంత మైనారిటీ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉంది. ఈ మైనారిటీ ఓట్ బ్యాంకు ఎటు వెళుతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో మైనారిటీ ఓట్ బ్యాంకు ఇప్పుడు బీజేపీకి అయితే వ్యతిరేకం, దాంట్లో ఇంకా డౌట్ లేదు. పక్కాగా బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిమ్స్ ఉన్నారనేది. ఆ బీజేపీతో ఉన్నటువంటి పార్టీలు ఏమేంటి? జనసేన, తెలుగుదేశం పార్టీ. ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ దానికి సై అంటాయా అని అంటే నో అంటున్నాయి ఆ పార్టీలు. ముస్లిమ్స్కి మేము 4% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి జనసేన, తెలుగుదేశం పార్టీ చెప్తుంది. కానీ కూటమిలో ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? బీజేపీ ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో ఉంది? మళ్ళీ బీజేపీతో ఉంది. ఇండైరెక్ట్గా బీజేపీతోటి అంటకాగుతుంది. బీజేపీ కన్నా కూడా నరేంద్ర మోడీతో ఎక్కువగా బలమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముస్లిమ్స్ ఏదైతే వ్యతిరేకిస్తున్నారో, ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లు ఏదైతే ఉందో వ్యతిరేకిస్తున్నారు, ఎన్ఆర్సీకి కానీ సిఏఏకి కానీ, ఆ బిల్లు ఆమోదానికి ఓటు వేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఓటు వేయకపోతే రాజ్యసభలో ఆ బిల్లు ఆగిపోయిండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేశారు. మరి ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ని ఏ విధంగా అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఏ విధంగా జనసేనని, తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తారు? ఛాన్సే లేదు. ఒకటేంటంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే సినారియో, అటు వైసీపీకి వేసినా, ఇటు కూటమికి వేసినా అవి నరేంద్ర మోడీ ఓట్లే, బీజేపీ ఓట్లే అనేది క్లియర్. ఇది సెంట్రల్కి వచ్చేటప్పటికి, స్టేట్కి వచ్చేటప్పటికి రూలింగ్లోకి ఏ పార్టీ వస్తుంది? తెలుగుదేశం పార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి వస్తుంది కానీ, బట్ తెలుగుదేశం పార్టీ రూల్ చేసేది చంద్రబాబు నాయుడు. కాబట్టి ముస్లింలు రాష్ట్రానికి వచ్చేటప్పటికి, అసెంబ్లీకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి, లోక్సభకు వచ్చేటప్పటికి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చ నడుస్తుంది. అంటే క్రాస్ ఓటింగ్కి సిద్ధపడ్డారు. క్రాస్ ఓటింగ్ సిద్ధపడ్డప్పుడు ఇక్కడేమో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గతంలో ఆయన చేసినటువంటి పనులు 2014 నుంచి 2019 వరకు ముస్లిమ్స్కి ఏ విధంగా చేశారు, అలాగే ఇప్పుడు ఇమాములకు వాళ్ళందరికీ 10,000 గౌరవ వేతనం ఇస్తారని కూడా ప్రకటించారు. హజ్ హౌసెస్ కట్టాడు. హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో హజ్ హౌస్లు కట్టారు. దాంతోపాటు మక్కా విజిట్కి 1 lakh ఇవన్నీ కూడా ముస్లిమ్స్కి ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా అదనంగా ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ముస్లింలు హ్యాపీగా ఉన్నారు ఆయన పీరియడ్లో. కాబట్టి ఆ అనుభవం దృష్ట్యా రాష్ట్రానికి అసెంబ్లీలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి ఓటేసి, ఎంపీలకు వచ్చేటప్పటికి ఎక్కడ వేయాలి అంటే మాకేయండి అని చెప్పి అంటున్నారు వైసీపీ. కాదు, వైసీపీ కూడా బీజేపీతో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ముస్లిం మత పెద్దలు. మే 11వ తారీఖున పోలింగ్ ఉంది.
శుక్రవారం రోజు ఫత్వాలు రిలీజ్ చేస్తారు ముస్లిం పెద్దలు. ఓట్లు కారణం ఏంటి? ఈ రెండు కూడా నరేంద్ర మోడీతో ఉన్నాయి. సెంట్రల్లో వచ్చేది ఎవరు? నరేంద్ర మోడీ. ఇక్కడ బీజేపీ నరేంద్ర మోడీ కనపడుతున్నాడు ముస్లిమ్స్కి బీజేపీ కన్నా కూడా, అంతే కదా. బీజేపీ కన్నా కూడా నరేంద్ర మోడీ కనపడుతుంది. నరేంద్ర మోడీ అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం అనేది ముస్లింకి సుతారము ఇష్టం లేదు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలి. ఓటేయాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎవరు? కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అక్కడ. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఒక ఫత్వా రిలీజ్ చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయద్దు, ఇటు పెద్దలకి వేయద్దు, ఎక్కడ పార్లమెంట్కి, లోక్సభకి, కానీ అసెంబ్లీకి మాత్రం తెలుగుదేశం పార్టీకి వేయండి అని చెప్పి ఫత్వా రిలీజ్ చేశారు. కాబట్టి క్రాస్ ఓటింగ్ అనేది భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది అనేది ఒక అభిప్రాయానికి రావచ్చు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా అని అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి కడప లాంటి కడపలో ఎక్కువ మంది ఉన్నారు. సో కడపలో ఎక్కువ ఇది జరిగే అవకాశం ఉంది. బలమైనటువంటి క్యాండిడేట్ షర్మిల, గెలిచే అవకాశం ఉన్నట్టు క్యాండిడేట్, ప్లస్ అక్కడ ఆవిడ ప్రచారం శైలి కానీ ప్రచారం చేయట్లో కానీ ముందుగా దూసుకెళ్తున్నారు ఆవిడ. కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించడానికి కడపలో బాగా ఉపయోగపడుతుంది. మిగిలినటువంటి చోట్ల ఈ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చీలిపోయినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా నష్టం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 2019లో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ముస్లిం పెద్దలు మాత్రం చెప్తుంది ఏంటంటే ఈ రెండింటికి వేయద్దు. ఇండియన్ ముస్లిం లీగ్ ఏం చెప్తుంది? పార్లమెంట్లో కూడా తెలుగుదేశంకి ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్న చోట తెలుగుదేశం పార్టీకి వేయండి. 6 చోట్ల కదా బీజేపీ అభ్యర్థులు ఉంది, అక్కడ మాత్రం వేయద్దని చెప్తుంది. ముస్లిం పెద్దలు కూడా అదే చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు 6 చోట్ల నిలబడ్డారు లోక్సభలో, వాళ్ళకి మాత్రం మీరు వేయకుండా మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీకి వేయండి అని చెప్తున్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వేయొద్దని చెప్పి ఫత్వా విడుదల చేశారు. కారణం ఏంటంటే సిఏఏ బిల్లు కానీ అన్నిటికీ సపోర్ట్ చేశారు కానీ సపోర్ట్ చేసి ఓటేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. అందుకని చెప్పి ముస్లిం మత పెద్దలు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయద్దు, తెలుగుదేశంకి వేయండి అని చెప్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి, కడపకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, షర్మిలను గెలిపించాలని చెప్పి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఒక ఓటు షర్మిలకి, ఇంకొక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేయాలని అక్కడ వరకు నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అంటే అవినాష్ రెడ్డి 0, అవినాష్ రెడ్డికి పాత్ర ఏం లేదంటారు. అవినాష్ రెడ్డికి ఈసారి 0 ఓట్లు పడే అవకాశం, అంటే 0 మీన్స్ 3వ ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే కారణం ఏంటంటే షర్మిల అక్కడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని, ముస్లిం ఓట్ బ్యాంక్ని ఓన్ చేసుకుంటున్నారు. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ ముస్లిమ్స్ డిసైడ్ ఫ్యాక్టర్ కడపలో. సో కాబట్టి అసలు ముస్లిమ్స్, ఇటు క్రిస్టియన్స్, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు, ఆవిడ వాళ్ళ అమ్మాయి చెప్పారు కదా వీడియో అందరూ కూడా షర్మిల సపోర్ట్ చేయండి, నిజమైన వారసురాలు ఆవిడేను అని చెప్తున్నారు. సో కాబట్టి షర్మిల గెలిచేటువంటి అవకాశం ఉంది ఈ క్రాస్ ఓటింగ్ కారణంగా. అవినాష్ రెడ్డి